అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఈరోజు మనం అల్లా యొక్క పవిత్రమైన పేర్లలో ఒక పేరు అనమాట అర్ రజాక్ గురించి మనం ఇలా తెలుసుకుందాం. అర్ రజాక్ యావత్ ప్రపంచానికి సృష్టికర్త అల్లాహయే. సుబ్హానల్లాహి బిహమ్దిహి. ప్రతి సృష్టి రాశి పోషణ బాధ్యతను ఆయనే వహిస్తున్నాడు. ప్రతి సృష్టి రాశి పోషణ బాధ్యతను ఆయనే వహిస్తున్నాడు. అల్లాహ్ అల్ రజాక్ మాత్రమే మనకు ఆహారాన్ని, ఆశ్రయాన్ని ఇస్తున్నాడు. సుబ్హానల్లాహ్. ప్రపంచంలో ఎన్నో రకాల జంతువులు ఉన్నాయి. కొన్ని గడ్డిని, మరికొన్ని ఆకులములు తింటాయి. మరికొన్ని మాంసాహారులు. ఇలా ప్రతిదీ తనదైన ఆహారపు అలవాటు కలిగి ఉంది. కిమ్మి కీటకాల కోవకు చెందిన చీమకు కూడా తన జీవనానికి ఆహారం అవసరమే. బావిలో ఉన్న కప్పకు లేక రాతిలో ఉన్న కప్పకు కూడా ఆహారం అవసరమే. వీటికి ఆహారాన్ని ఎవరిస్తున్నారు? అందరికీ ఆహారాన్ని సమకూర్చేవాడు ఆ అల్లాహ్ అర్ రజ్జాక్ మాత్రమే. ఆయన ఏ ప్రాణిని వదిలిపెట్టలేదు. ఎవరిని ఆహారం కొరతకు గురి చేయలేదు. సుబ్హానల్లాహ్. మన శరీరంలో మన శరీరంలో ఎన్నో రకాల అవయవాలున్నాయి. అవి సక్రమంగా, సాఫీగా పనిచేయాలంటే వాటికి తగిన పోషకాహారం కావాలి. సుబ్హానల్లాహ్. మెదడుకు ఒక ఆహారం, గుండెకు, కండకు, మూత్రపిండాలకు, ఎముకలకు, ఇంకా ఇతర అవయవాలకు వాటి చె వా వాటి 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 వాటికి పనికి వచ్చే విటమిన్‌లు, ఖనిజాలు ఆహారంగా కావాలి. ఇవన్నీ మనం తీసుకునే ఆహారం నుండే లభిస్తున్నాయి. సుబ్హానల్లాహి బిహమ్దిహి. పళ్ళు, ఫలాలు గమనించండి. కొన్నిట్లో విటమిన్‌లు, కొన్నిట్లో ఖనిజాలు, మరికొన్నిట్లో ఎంజైమ్‌లు, ధాతువులున్నాయి. ఏది లోపించినా మన ఎదుగుదలలో లోపం ఏర్పడుతుంది. ఏది ఏమైనా అందరికీ వారికి అవసరమైన ఆహారాన్నిచ్చేవాడు ఆ అల్లాహ్ అల్ రజ్జాక్ మాత్రమే. శారీరకంగా మన ఆకలిని తీర్చేది ఆహారం. అయితే మనకు ఎన్నో రకాల ఆకలి ఉంది. అది జ్ఞానం కోసం, కళాభిరుచి కోసం. చూడండి ఇక్కడ శారీరకంగా మన ఆకలిని తీర్చేది ఆహారం. అయితే మనకు ఎన్నో రకాల ఆకలి ఉంది. అది జ్ఞానం కోసం, కళాభిరుచి కోసం, మరో పనిని సాధించాలనే తపన కావచ్చు. సుబ్హానల్లాహ్. సో ఇది కూడా ఆకలి అన్నమాట. అర్థమైందా? ఎలాంటి ఎలాంటి ఆకలినైనా దాన్ని తీర్చేవాడు అల్లాహ్ మాత్రమే. సుబ్హానల్లాహ్. మన ప్రయత్నంలో ఎలాంటి లోపం లేకుండా ఉంటే చాలు, అల్లాహ్ దాన్ని తప్పకుండా తీరుస్తాడు. ఒక వ్యక్తి దేవుని గురించి, ఆత్మజ్ఞానం గురించి, అల్లాహ్ ప్రవక్తల గురించి అలైహిముస్సలాం తెలుసుకోవాలనే తపన కలిగి ఉంటాడు. అటువంటి వారికి అల్లాహ్ తప్పకుండా తన రోజు మార్గం చూపి స్వర్గానికి దారి తీసే మార్గాల్ని సుగమం చేస్తాడు. కాబట్టి అల్ రజ్జాక్ మన అవసరానికనుగుణంగా మన ఆకలిని, అవసరాన్ని పరిపూర్తి చేస్తున్నాడు. అది ఆహారం లేక భౌతిక అవసరం కావచ్చు, లేక జ్ఞాన సంబంధమైన ఆత్మ సాక్షాత్కార నిదైన కావచ్చు. అల్లాహ్ మనకు ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదించాలని, సరైన రోజు మార్గంలో నడిపించాలని, ఆయన్ను విశ్వసించేలా చేయాలని ఆశిద్దాం. మన ఆరాధనకు, పూజకు అర్హుడు ఒక్కడైన అల్లాహ్ అల్ రజ్జాక్ మాత్రమే. సదకల్లాహుల్ అజీం. జజాకల్లాహు ఖైరన్. ప్లీజ్ షేర్ దిస్ వీడియో. అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు.